श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 449వ భాగం. ఈశ్వరుడు వశిష్ఠ మహాదేవునికి బోధ చేస్తూ ఉన్నారు. అయ్యా, అసలు ఈ సంసారం ఎలా ఏర్పడింది అంటే ఒకటే ఒక మాట. ఈ సంసారం ఉల్లాస శక్తి వలన ఏర్పడింది అంటున్నాడు ఇక్కడ. ఉల్లాస శక్తి వలన ఏర్పడిందంట. ఉల్లాసం అంటే ఏంది? ఉల్లాసం పైకి పొంగడం, బాయన్స్ అంటారే, ఉల్లాసం పైకి పొంగడం అన్నమాట. ఏది పొంగేది పైకి? ఏది పొంగుతుంది పైకి? ఆ శక్తి, ఆ జ్ఞాన శక్తి, ఆ చైతన్య శక్తి, ఆ చైతన్యం అనేటువంటి ఆ శక్తి పైకి పొంగిందే సంసారం. ఆ పొంగే ఈ సంసారము అంటున్నారు ఇక్కడ పరమేశ్వరుడు. ఈ సంసారం ఎటు చూస్తే అటు కనపడుతుంది. అది ఉల్లాస శక్తితో సంసారాన్ని అంటే ఈ ఈ చైతన్యము ఉల్లాస శక్తితో సంసారాన్ని ఏర్పరిచింది. బాగానే ఉంది. చైతన్యం యొక్క ఉల్లాసంతో సంసారం ఏర్పడింది, బాగానే ఉంది. అయితే నువ్వేం చేయాలంటే నిరోధ శక్తితో దాన్ని నిరోధించు దాన్ని. పైకి ఉబికి అది బాయిన్స్ అయి పైకి ఉబికి సంసారాన్ని ఏర్పరిస్తే నువ్వు దాన్ని నిరోధించు, ఆ ఉల్లాసాన్ని నిరోధించు. అది నువ్వు చేయాల్సింది. నిరోధం అంటే ఏంటి? ఇక్కడ చిత్తవృత్తులన్నింటినీ కూడాను అరికట్టడము. చిత్తం చేసేటువంటి వృత్తులన్నీ, సంకల్పాలన్నింటినీ కూడాను అరికట్టడమే నిరోధించడం. అయితే ఆ చిత్త వృత్తులన్నీ నిరోధించడం ఎవరు చేసే పని? యోగులు చేసే పని. ఇక్కడ మనం ఏంటంటే మనం చూస్తున్నది ఇక్కడ జ్ఞానం అన్నమాట. కాబట్టి జ్ఞానంలో యోగుల పని కాదు ఇది. యోగులు ఏం చేస్తారు? చిత్తవృత్తులను నిరోధిస్తారు. జ్ఞానులు ఏం చేస్తారు? జ్ఞానులన్నీ కూడా తనకంటే అన్యంగా ఉన్న విజాతీయమైనటువంటి వాటి అన్నిటి దానిలో కలిపేసుకుంటారు, విలీనం చేసుకుంటారు. జ్ఞానంలో అంటే అంత ప్రపంచం అంతటిని తన స్వరూపంలో లీనం చేసుకుంటారు, అది అర్థం. యోగులు బలంగా మంకు పట్టుబట్టి, హఠయోగం పట్టి ఆ చిత్తంలో కలిగే వృత్తుల్ని, ఆలోచనల్ని నిరోధిస్తారు యోగులు. జ్ఞానులు ఏం చేస్తారు? అంతా నేనే కదా అని తన స్వరూపంలో మొత్తాన్ని లయం చేసుకుంటారు జ్ఞానులు. అర్థందా? కాబట్టి ఇక్కడ జ్ఞానం మనం చూస్తుంది. ఇక్కడ విజాతీయాలన్నింటినీ సజాతీయ దృష్టితో చూడడమే ఇక్కడ విలీనం చేసుకోవడం. అప్పుడు అది నిరోధించడం అనబడుతుంది అనమాట. అసలు నిజంగా నిరోధించడం అనకూడదు, దాన్ని మార్చుకోవడం అంటారు, కన్వర్ట్ చేసుకోవడం లాగా అయిపోతుంది. అంటే ఆ విజాతీయం అంతా సజాతీయంగా మార్చుకోవడం లోకి వస్తుంది. అంటే ఆ అనాత్మ అంతా కూడా ఆత్మరూపంగా స్వరూపంలోకి లయం చేసుకోవడం. అనాత్మ అంతా ఆత్మ అయిపోతుంది. ఎప్పుడు కూడాను జ్ఞానంతో దేన్ని తోసిపారేయలేము. దాన్ని ఏం చేయాలంటే మార్చుకోవాలన్నమాట, తనలోకి తాను కలిపేసుకోవాలన్నమాట. జ్ఞానులు నిరోధించడం చెయ్యరు ఎప్పుడు. ఎందుకంటే నెట్టేసామంటే అది పూర్తిగా పోదది. నెట్టినంతసేపే మళ్ళీ వచ్చి పైన పడుతుంది, అది మరింత బలంతో వస్తుంది. కాబట్టి దాన్ని భరించడం చాలా కష్టము. అది నీలో పూర్తిగా కరిగిపోవాలి, అదే ప్రవిలాపం. అయిపోతే అది పూర్తిగా మామూలుగా ప్రవిలాపం అనమాట. ఎప్పుడైతే అది ప్రవిలాపము జరిగిపోయిందనుకో, ప్రవిలాపం అయిపోయిందనుకో, అప్పుడు అది పూర్తిగా లేకుండా సర్వనాశనం అయిపోతుంది. ప్రవిలాపం అయిపోవాలన్నమాట. అంతేగాని నెట్టివేయడం అన్నది ఇక్కడ పద్ధతి కాదు. వశిష్ఠ మహర్షి, వింటున్నావా? నువ్వు అడిగావు కదయ్యా, దేవ పూజ అంటే ఏమిటి అని అడిగావే మొట్టమొదట. నేను ఇంత చెప్పాను. నువ్వు ఏ పూజ అయినా చెయ్యి, అన్నింటిలో కూడా ఈ దేహం
అనే దానిని దేవాలయంగా భావించవయ్యా. దేహమే దేవాలయంగా భావించు. అయితే ఇది పవిత్రమైన దేహం కాదనను, అర్థమైందా? కానీ ఒక్కొక్కసారి ఈ దేహం కూడాను, ఇది కూడా ఏంటంటే ఉపాధే. ఇది కూడా ఈ దేహాన్ని కూడా వదిలేయాలి. దేహమే దేవాలయం అని దీన్ని అంటి పెట్టుకోకూడదు. దీన్ని కూడా వదలాల్సి వస్తుంది, మనం వదిలేయాలి. ఈ వెలుపల కనిపించేటువంటి ఆ బయట కనిపించే శివుడి గుడి, విష్ణు గుడి, దుర్గ గుడి కంటే ఈ దేహం అనే దేవాలయం గొప్పదే. అయితే అసలైన దేవాలయం ఇది కూడా కాదు. అసలైన దేవాలయాన్ని నువ్వు గుర్తించు. ఆ అసలైన దేవాలయం ఏది అంటావా? ఈ దేహంలో ఏదైతే సాక్షి రూపంలో సాక్షాత్తు అహం అనేటువంటి శుద్ధమైనటువంటి స్ఫురణ ఉందో లోపల, ఈ దేహంలో అహం అనేటువంటి స్ఫురణ ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ఆత్మస్వరూపం. అదే దేవత. దాన్ని పట్టుకోవాలి. అది నిజమైనటువంటి దేవుడు. నువ్వు అడిగిన దేవ పూజ ఏదంటే దానికి చేయాలి. అది ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలి. మిగతా అవన్నిటినీ వదిలేయాలి. దేహం అనేది కాదనను, మంచిదే. కానీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఇది. దీనికంటే గొప్పదైనటువంటిది ఏది అంటే లోపల ఉన్న ప్రత్యేగాత్మ, ఆత్మస్వరూపము. మిగతా అవన్నీ మారిపోయినా ఆ ప్రత్యేగాత్మ మారడు. కాబట్టి దాన్ని ప్రయత్నం చేసి పట్టుకోవయ్యా. అది నిజమైన దేవుడు. ఆ దేవుణ్ణి పట్టుకో. ఈ స్పృహనే ఆ దేవుణ్ణి పట్టుకోవాలి అన్నటువంటి స్పృహ ఏదైతే ఉందో దాన్ని అవబోధం అంటారయ్యా. ఈ స్పృహే, ఈ అవేర్నెసే అదే పరమదేవ అంటున్నాడు ఇక్కడ. పరమదేవుడు అదేనయ్యా. అతడే దేవాది దేవుడు, ప్రత్యేగాత్మే. లోపల ఉన్న దేహం దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మే సనాతనమైనటువంటి దైవ స్వరూపము. కాబట్టి దానిని నీవు ఆరాధించాల్సిందే. నీవు చేయాల్సిన పూజ దానికి చేయి, ప్రత్యేగాత్మకు చేయి. అటువంటి జ్ఞాన విగ్రహాన్ని నువ్వు పూజించు. అది ఎక్కడో లేదయ్యా, నీ శరీరంలోనే ఉంది. నువ్వు ఆరాధించవలసినటువంటి దేవుడు ఎవరంటే నీ ఆత్మదేవుడే, ఆత్మ విగ్రహమే. ఆ పూజ చేస్తూ పోవయ్యా. అప్పుడు నీ వ్యక్తిత్వం అఖండంగా మారిపోతుంది నీ వ్యక్తిత్వం. ఏకైకమైనటువంటి అనుభూతిని నీవు పొందుతావు. ఆ ఏకైకమైన అనుభూతిని పొందడమేనయ్యా ఆ వ్యక్తిత్వము, నేను చెప్పిన అఖండమైన వ్యక్తిత్వం. కాబట్టి వివిధ ఆలోచనలు చెల్లా చెదురు అయిపోతూ ఉండేటువంటి ఆలోచనలతో చెల్లా చెదురు అయిపోయేటువంటి వాడు దైవ పూజకు పనికిరాడు. మనస్సులో ఏకైక భావనతో నేను మనసులో ఎటువంటి ఆలోచనలు లేనటువంటి ఆ జ్ఞానస్థితిలోనూ, కదలనటువంటి ఆ జ్ఞానస్థితిలో, ఆ భావనలో ఎప్పుడైతే ఉంటావో, నిలకడగా ఉంటావో, అప్పుడు నీవు అది నీకు ప్రాపంచికంగాని పారమార్థికంగాని ఏదైనా సరే నీవు అందులో నువ్వు గెలవగలవు అంటూ బోధని ముగిస్తున్నారు ఇక్కడ ఈశ్వరుడు వశిష్ఠునికి. రేపటి ఎపిసోడ్లో మరింత